సబ్జెక్ట్ ఆఫ్ ద లైఫ్. ఇంటర్మీడియట్ విద్యార్థులు తెలంగాణలో వాళ్ళ ఎవాల్యుయేషన్ తప్పు అవడం వల్ల 17 మంది ఆత్మహత్య చేసుకున్నారు. చాలా శోచనీయమైన విషయం, చాలా బాధపడాల్సిన విషయం. ఇందాకే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ ఆయన సిగ్నేచర్తో రిలీజ్ చేశారు. పార్టీలో ఇంకెవరో కాదు, డైరెక్ట్గా అధ్యక్షుడు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ అది. వాళ్ళకి మన నైతిక మద్దతు అండ్ గవర్నమెంట్ని డిమాండ్ చేశారు. ఆయన ఏంటంటే రీవాల్యుయేషన్కి అయ్యి ఖర్చు ఇప్పుడు 3,600 రూపాయలు. ఇందాక ఎవరో అంటున్నారండి, రాశారు ఫేస్బుక్లో. ఏంటంటే ఒక గ్రామ్ బంగారం 3,400 అయితే అంతకన్నా ఎక్కువ 3,600 రూపాయలు జనాలు కట్టమంటున్నారు. ఏది బోర్డు చేసిన తప్పు, ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళ తప్పిదానికి, గవర్నమెంట్ తప్పిదానికి, వాళ్ళ తప్పుడు రీఎవాల్యుయేషన్ చేసినందుకు మళ్ళీ పిల్లలు ఎందుకు డబ్బులు కట్టాలి? సో అది మాఫీ చేసి అది బోర్డు భరించాలి, గవర్నమెంట్ భరించాలని చెప్పి దాన్ని డిమాండ్ చేస్తా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అండ్ ఆన్ ద టాప్ 17 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు తప్పుడు రిజల్ట్స్ వల్ల. ఆ పిల్లల ప్రాణాలు తిరిగి తీసుకురాగలరా? వేరే పిల్లలందరికి కూడా, మిగిలిన పిల్లలకు కూడా జరగాల్సిన నష్టం జరిగినా ఇంకా జరగకుండా ఉండటానికి వాళ్ళకి నైతిక మద్దతుగా ఆయన చెప్పారు. దయచేసి అలాంటివి ఏం చెయ్యొద్దు, రివాల్యుయేషన్ అయ్యే వరకు ఆగండి. ఆ తర్వాత మీరు ఎలా డెవలప్ అవ్వాలండి? ఎందుకంటే చదువు ఒకటే ఆప్షన్ కాదు కదా. భూమి మీద సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అందరూ బాగుపడిపోయారా? సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరు బాగుపడిపోయాడా? ఆలోచించుకోండి దయచేసి. హ్యాస్ట్ డెసిషన్స్ తీసుకుని, ఎందుకంటే ఒక సంవత్సరం పోతే ఇంకో సంవత్సరం చదువుకోవచ్చండి. మీరే పోతే మీ తల్లిదండ్రులకి ఇంకెవరుంటారు? అండ్ మీకు ఒక ఇన్స్పిరేషన్ ఇస్తాను నేను. ఒక కొంతమంది పేర్లు చెప్తాను. వాళ్ళని తలుచుకున్నాక కూడా మీరు బతకడం ఎందుకు అవసరం, మనం ఇంటికి చచ్చిపోవాలి అని ఒక ఇన్స్పిరేషన్ మీకు కొన్ని పేర్లు చెప్తాను. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారిని గుర్తు తెచ్చుకోండి. దొంగ లెక్కలు రాసి, తప్పుడు విషయాలని చెప్పి, తప్పుడు సాక్ష్యాలు చూపించి 16 నెలలు జైల్లో కూర్చొని చెప్పకూడదు తినొచ్చి ఆనందంగా మొహంలో ఎలాంటి మొహమాటం లేకుండా పబ్లిక్లో తిరుగుతా ఈ పూట అధికార ప్రతినిధిగా ఉండి కూడా మీ స్టాండ్ ఏంటి? ఆ విద్యార్థుల మీద మీ స్టాండ్ ఏంటి? అక్కడ జరిగిన తప్పు మీద ఏంటంటే అది మీరు తెలంగాణ గవర్నమెంట్ని అడగండి. అంటే వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు ఆంధ్రాలో జరిగితేనే వీళ్ళు పట్టించుకుంటారు తప్ప మిగిలిన దేశంలో ఎక్కడన్నా ఏమైనా జరిగితే వీళ్ళకి సంబంధం లేదంట. సిగ్గు లేకుండా చెప్తున్నారు. వీళ్ళే నిన్న కాక మొన్న జేడీ లక్ష్మీనారాయణ గారు ఏమన్నారండి? ఆయనకు ఉన్నది ఇది కాదు, గవర్నమెంట్ లెక్కల ప్రకారం 1,500 కోట్లు అయితే గ్రౌండ్లో ఇవాళ 1,00,000 రూపాయలు ఉండేది, బయట 1 కోటి రూపాయలు కూడా ఉండే అవకాశం ఉంది. గవర్నమెంట్ లెక్కల ప్రకారం 1,00,000-2 లక్షలు ఉండి భూమి కూడా 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఉండే పరిస్థితులు బయట ఉండొచ్చు. అలాగే ఆస్తులు ఎంత అంటే గవర్నమెంట్కి తెలిసి 1,500 కోట్లు అంటే అది పెద్ద తప్పు కాదు అంటున్నారంటే 1,500 కోట్లు ఎంతమందికి ఉన్నాయి చెప్పండి? పెద్ద తప్పు కాదన్న వాళ్ళు అందరికీ 1,000 కోట్లు ఉన్నాయండి మీ అందరికైనా? జఫాలో మిమ్మల్ని అడుగుతున్నా, మీ అందరికీ తలకు 1,000 కోట్లు ఉన్నాయా? 1,500 కోట్లు లెక్క కదా మీకు? ఇది గవర్నమెంట్కి అధికారికంగా చెప్పిన లెక్కలు. ఇవన్నీ తేలి ఇది ఈడీకి తెలిసింది ఇంకెంత ఉందో, ఇది కేవలం సిబిఐ వరకే. ఈడీకి తెలిసింది ఇంకెంత ఉందో ఎవరికీ తెలియదు. ఇలాంటి దుర్మార్గ పనులను చేసి 1,500 కోట్లు దొబ్బేయటం పెద్ద తప్పే కాదని బతుకుతున్న ఈ జనాభా అందరినీ చూసినప్పుడు మీకు ఎంత ఇన్స్పిరేషన్ రావాలి? అలాగా ఓట్ ఫర్ నోట్లో దొరికిపోయి మొన్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇలాంటివన్నీ ఒక చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండి అవునని కాదని అవునని వాళ్ళతో అంటకాగి వీళ్ళతో అంటకాగి దేశంలో ఎంతమందితో ఉండాలో అంతమందితోటి అక్రమ సంబంధాలు పెట్టుకుని ఇవాళ అన్న రోజున నేనేమీ చేయలేదన్నట్టు బయటకు వచ్చి అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట, ఒకప్పుడు వీళ్ళకన్నా గొప్పోళ్ళు లేరని ఇప్పుడు వాళ్ళని తిట్టి మళ్ళీ అప్పుడు తిట్టిన వాళ్ళు అందరూ ఇప్పుడు గొప్పోళ్ళని ఇంత సిగ్గుసేరం లేకుండా తిరుగుతున్న చంద్రబాబు నాయుడు గారి మొహం చూడండి ఒకసారి. అలాగే వాళ్ళ అబ్బాయి ఆయన కంటెస్ట్ చేసిన నియోజకవర్గం పేరు కూడా ఉచ్చరించడం రాని గొప్ప మహామనిషి మందలగిరి. అంటే డెంగ్యూ వస్తుంది అంటారు, సైకిల్కి ఏంటిది ఓటేస్తే ఉరేసు చావాలంటాడు. అలాంటి భాషా జ్ఞానం కూడా లేని వ్యక్తులు 2 మినిస్ట్రీలు చేసేస్తా కేవలం తండ్రి పేరు అడ్డం పెట్టి. ఇలాంటి దుర్మార్గులు అందరూ సిగ్గు శరం లేకుండా జైల్లో తిరిగి బయట దొంగ పనులు చేసి వీళ్ళ వల్ల ఎంతోమంది పుష్కరాల్లోనే ఇక్కడ చచ్చిపోయి ఇన్ని ఏదో పనులు చేసి వీళ్ళందరూ బతుకుతున్నప్పుడు మీకేం తక్కువ? మీరు బతుకుతానికి ఏం తక్కువ మీకు? వీళ్ళని సపోర్ట్ చేస్తా కూడా ఎంతోమంది ఉన్నారు. ఆ దుర్మార్గులు ఎలా మాట్లాడతారంటే ఇప్పుడు ఈ విషయం మీద వైఎస్ఆర్సీపీ సినిమా మండలాన్ని ఒకటి ఉంది చూసారా? జీవిత రాజశేఖరం, చిన్ని కృష్ణ, పృథ్వీ, పోసాని, ఇలా ఇంకొంతమంది ఉన్నారండి చాలామంది. వీళ్ళందరూ అప్పట్లో తెగబాగేశారు
మరి ఇప్పుడు తప్పు జరిగినప్పుడు నేను అడుగుతానని ఎందుకు బయటకు రావట్లేదు? పవన్ కళ్యాణ్ తిడటానికి వచ్చిన ఈ దిక్కుమాలిన వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎందుకు అడగట్లేదంటే, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎందుకు అడగాలి, అది ఇంటర్మీడియట్ బోర్డు కదా అని చెప్పి కొంతమంది జఫాలో దుర్మార్గులు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్తున్నానండి, అసలు అడగమన్నదే రిజల్ట్స్ తప్పు అయినందుకు కేసీఆర్ని తిట్టమని అంటలా. ఫస్ట్ థింగ్ ఎందుకు అంటే, మీరు అది ఆ తప్పు జరిగిన తర్వాత అది అడుగుతాను బయటకు వచ్చిన వాళ్ళు జైల్లో పెడుతున్నారు. ఇదేమన్యాయం? మాకు రిజల్ట్స్ మీరు తప్పు రిజల్ట్స్ ఇచ్చి దీనివల్ల జనాలు చచ్చిపోయారని చెప్పి బయటకు వచ్చి అడిగితే వాక్ స్వాతంత్రాన్ని నొక్కేస్తారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాడు కూడా అక్కడికి వెళ్తే కేవలం చూడటానికి పరిస్థితి ఏంటో విశ్లేషించడానికి వెళ్ళిన పాపానికి ఆయన కూడా జైల్లో పెట్టారంటే, ఇలాంటి దుర్మార్గం మీద వాళ్ళని అడగండి అంటున్నారు తప్ప జరిగిన తప్పు పొరపాటు జరిగింది. ఇంకొకటి, ఇప్పుడు కాళేశ్వరం లాంటివి జరిగినప్పుడు అక్కడ ఏదైనా ఫ్లైఓవర్ కట్టినప్పుడు డైరెక్ట్గా కేసీఆర్ గారు ఉంటారు కదా, ఆయన వెళ్ళి తాపీతోటి తయారు చేస్తున్నాడండి అవన్నీ కాదు కదా. మరి అది క్రెడిట్ ఆయన తీసుకుంటాడా? ఎక్కడన్నా ఒక ఐటీ ఇండస్ట్రీ క్రెడిట్ ఆయన తీసుకుంటాడా? అలాంటి క్రెడిట్ తీసుకున్నప్పుడు తప్పుకు బాధ్యత ఎందుకు వహించారంటే, తప్పు జరిగితే మీకు సంబంధం లేదు, ఒప్పు జరిగితే మాత్రం మీదేనా? ఈయన వెళ్ళి ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి తప్పుడు పనులు జరిగినప్పుడు తప్పు అయితే మీకు సంబంధం లేదు, ఒప్పు అయితే మాత్రం మీదే, గొప్ప అయితే మీదే, తప్పు అయితే పక్కోడిది అన్నట్టు తప్పించేసి అది ఇంటర్మీడియట్ బోర్డు మీద నెడుతున్నారు. మీకు నైతిక బాధ్యత అనేది లేదా? దీనికి సంబంధించి అడిగితే విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు మాకు సంబంధం ఏంటి, మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని అడగండి అంటున్నారు. అంటే రేపొద్దున మీ ఇక్కడ ఆంధ్రాలో జరిగితే మాత్రమే మీరు పట్టించుకుంటారా, లేదంటే అది కూడా వేరే వాళ్ళతో వాళ్ళ సంబంధం? ఇప్పుడు వరకు మీరు చేసింది అదే కదా, ప్రతిపక్షంలో ఉండి ప్రధాన పక్షం ఏ తప్పు చేసినా వాళ్ళకి మీరు ఒక 21 మందిని ఇచ్చేసి సపోర్ట్ ఇచ్చి వాళ్ళని వదిలేశారు. ఎందుకంటే మొన్న ఆవిడ అడిగారు చూసారండి, ఎవరో అఖిలప్రియ గారు, బొమ్మ నాగిరెడ్డి గారు అమ్మాయి అఖిలప్రియ గారు ఏమన్నారు, సరే మేము ఇందులోంచి వచ్చేసాం, మాకు మినిస్టర్లో ఇచ్చారు అంటున్నారు కదా, మా మీద మమ్మల్ని రిజైన్ చేయమని అడుగుతున్నాను, మేము రిజైన్ చేయలేదు, ఆయన మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు అని అడుగుతున్నాడు. దానికి సమాధానం ఏంటి? వాళ్ళ దగ్గర ఉండదు. ఎందుకంటే ఏళ్ళేళ్ళ కుమ్మక్కైపోయి చేసుకునే పనులు ఇది పక్కన పెడితే, ఇలాంటి దుర్మార్గులను చూసి ఇలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అంతమంది ఉన్నప్పుడు వీళ్ళందరూ బతకగలేదు, మీరెందుకు చచ్చిపోతాం? ఇలాంటి నికృష్టులు నీచులే బతుకుతున్నప్పుడు మీకేంటి? మహారాజుల్లో బతుకు ఇంత దుర్మార్గ పనులు చేసి ఇంత తప్పుడు మాటలు మాట్లాడి నోరెత్తితే అబద్ధాలు మాట్లాడి వీళ్ళందరూ సుఖంగా బతికేస్తుంటే ఏదో 4 మార్కులు తక్కువ వచ్చినట్టు చచ్చిపోవాల్సిన అవసరం మీకేంటి? అంత స్థాయి దిగాల్సిన అవసరం మీకు లేదు. ఎంత దుర్మార్గులే బతుకుతున్నప్పుడు మీరు హ్యాపీగా బతకవచ్చు ఈ భూమి మీద. మీరు చేసిన తప్పు లేదు. దీనికి డబ్బులు కట్టించుకోవడం అనేది అంతకన్నా తప్పుడు పని ఇంకోటి లేదు. ఈ ఎఫెక్ట్ తెలంగాణ ఎలక్షన్స్ రేపు వచ్చి పంచాయతీ ఎలక్షన్స్లో తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ మీద పడుతుంది, ఇక్కడ వైసీపీ టీడీపీల మీద కూడా పడుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా మాట్లాడట్లా, దొంగల్లో మిన్నుకుండిపోయారు అంతే. అసలు కనీసం నైతిక మద్దతు కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంటర్మీడియట్ పిల్లలు కదా, వాళ్ళకి ఓటు హక్కు ఉండదు కాబట్టి వాళ్ళు చచ్చిపోయినా మీకు పర్లేదు. అదే కదా మీ ఉద్దేశం. రేపేళ్ళ పెద్దోళ్ళు అవుతారు, అప్పుడు ఏం చేస్తారు మీరు? మీ దుర్మార్గాలు వాళ్ళు చూస్తున్నారుగా. పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. కనీసం బయటకు వచ్చి చెప్పి దమ్ము లేదు. ఏమన్నంటే వీళ్ళు మా సినిమా మండళ్ళు ఉంటాయి, పనికిమల్లి మండళ్ళు, వీళ్ళు జనాలు తిడతానికే ఆ కత్తిమ సిగరెట్లు చెత్త అంతా వచ్చి జనాలు తిడడానికి వీళ్ళందరూ పనికి వస్తారు తప్ప వీళ్ళ సమాజ బాగు కోసం ఈ రోడ్డు మీద లారీ లోపల వాళ్ళు ఎవరు కూడా సమాజ బాగు కోసం మాత్రం పనికిరారు. ఆ జీవిత రాజశేఖరం, ఆ చిన్ని కృష్ణ, మొత్తం సినిమా మాటలేదు. జనసేన సినిమా పార్టీ అని ఏళ్ళలో ఇక్కడ ఉన్నదల్లా పవన్ కళ్యాణ్, నాగబాబు ఇద్దరు కూడా సినిమాల్లో లేదు. యాక్టివ్గా చెప్పాలంటే నాగబాబు గారు ఇంకా ఏదో టీవీ షోలు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ సినిమా వదిలేశారు. ఉన్నది ఒకే యాక్టర్, మాకు కరెక్ట్గా చెప్పాలంటే సినిమా యాక్టర్ అంటే. మీ మొత్తం మండలంతా మీ దగ్గర పెట్టుకుని మీరు దీని సినిమా పార్టీ అన్నారు. సిగ్గుసారం లేని వాళ్ళు వాళ్ళందరూ ఏమైపోయారంటే పేటీఎం వాళ్ళకి వాళ్ళకి డబ్బులు పడేస్తే చేస్తారు, లేదంటే వాళ్ళు బయటికి రారు. వాళ్ళకి సంబంధం లేదు. పిల్లలు చచ్చిపోయినా వాళ్ళకి ఏ సంబంధం లేదు. కనీసం బయటకు వచ్చి మాట్లాడలేదు. అదేమని అడిగితే వాళ్ళు ఎందుకు మాట్లాడాలి, అది తెలంగాణ గవర్నమెంట్ అంటున్నారంటే ఎలాంటి తప్పుడు సపోర్టులు చేస్తున్న వాళ్ళు. అలా వీళ్ళకి నైతిక బాధ్యత అంటూ లేదు వీళ్ళకి ఎవరికైనా. అడగమనేది నోరు నొక్కేయటాన్ని అడగమంటున్నాం. తప్పు జరిగింది, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలనేది ఒక ప్రాసెస్ ఉంటే అది చేసుకెళ్ళండి. ప్రాణ నష్టం కూడా జరిగింది దీనివల్ల. అది వాళ్ళ గొడ్లెప్పితే న్యూస్, కానీ ఈ న్యూస్లు ఎందుకు అవుతాయండి? న్యూస్ ఛానల్ ఇవి చూపించవు. వాళ్ళ గొడ్లెప్పితేనే న్యూస్. ఎవరితోన్నా వచ్చి రోడ్డు మీద పడి గొడ్లెప్పితే అప్పుడు చూపెడతారు దిక్కుమాలిన వాళ్ళు అందరూ కలిసి. కాబట్టి పిల్లలకి ఇలా చెప్పేది ఒకటే, ఇలాంటి దుర్మార్గులందరూ బతుకుతున్నప్పుడు మీకేంటి? ధైర్యంగా బతకండి. దయచేసి ఇలాంటి హెస్ట్ డెసిషన్స్ తీసుకోదు. జీవితం బోల్డ్ అంత ఉంది. ఏదో ఇంటర్మీడియట్ 1 సంవత్సరం లేట్ అయితే ప్రపంచం ఏమో ఆగిపోదు. మీరు పోతే మీ తల్లిదండ్రులకి ఎవరు దొరుకుతారు? మళ్ళీ ఆలోచించండి. ఏదైనా పిచ్చి డెసిషన్స్ అలాంటి పనికిమల డెసిషన్ తీసుకోవచ్చు. చచ్చిపోయేంత విలువేం కాదు. ఈ ఎగ్జామ్స్ వల్ల జనాలు బాగుపడిపోతారనేది తప్పు. 6 లక్షల మంది 7 లక్షల మంది సంవత్సరానికి బయటపడుతుంటే అందులో ఎంతమంది ఇంజనీరింగ్లో ఇంటర్మీడియట్లో చేస్తున్నారు, తర్వాత డిగ్రీలు చేస్తున్నారు? ఆ చేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయా?
ఇది ఒకటేనా ఇక్కడతోటి అయిపోలేదు జీవితం. ఎలా అన్నా బతకడం నేర్చుకోండి తప్ప ఎలా అలా చచ్చిపోతానికి దారిలో ఎత్తుకోదు. దయచేసి టీచర్స్కి పేరెంట్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఒక్కటే జీవితం కాదు. ఈ రోజున తిని బతుకుతాం అనేది కష్టమైన పని కాదు. కాబట్టి పిల్లల్ని ప్రెషర్ చేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి మగ్గబెట్టేసి ఇలా చంపేది. మీరు కన్నది పిల్లల్ని ప్రెషర్ ఇచ్చేసి చంపేతానికి కాదు. దయచేసి వాళ్ళని అలా హింసించవద్దు. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.